హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసరికి వీడియోలోని చికెన్ ఫ్రై ఈరోజు నా డే ఎంత అన్నది చూపిస్తాను నేను. సో ఇప్పుడు మనం చికెన్ కర్రీని ప్రిపేర్ చేస్తాము. ఆ చికెన్ కర్రీ అనేది చూపిస్తాను. ఇప్పుడు చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తాం అనమాట. దానికి కావాల్సింది చికెను అండ్ ఉల్లిపాయ టమాటా పేస్ట్ అవే అనమాట. ఇప్పుడు అది ఏటేటనేది చూపిస్తాను. దీనికి మన చికెన్ కర్రీ కదా, చికెన్ తీసుకున్నాము. అది స్కిన్లెస్ అనమాట. అండ్ టమాటీస్, చికెన్ కర్రీ కాబట్టి ఫ్రై కాదు. జస్ట్ ఇందులో దీనికి కొత్తిమీర అండ్ ఉల్లిపాయ అండ్ పచ్చిమిరపకాయ ఒకటి, పచ్చిమిరపకాయ బయట ఉన్నది, పచ్చిమిరపకాయ యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఇక్కడ ప్యాన్ పెట్టుకున్నాం అనమాట. ఈ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇందులో ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2.5 వేసుకుని సరిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక పచ్చిమిరపకాయ, ఎందుకంటే కారం అనేది ఎక్కువ తినం అనమాట. సో అందుకు నెక్స్ట్ ఇది ఉల్లిపాయ, కొత్తిమీర అండ్ ఇంకా పచ్చిమిరపకాయ అనమాట. ఇది వేగిన తర్వాత మనం ఇందులో చికెన్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం చికెన్ కూడా యాడ్ చేసేసుకున్నాము. చికెన్ కొంచెం మనకి అందులో ఉన్న వాటర్ అంతా పోవాలి కదా, దానికి కొంచెం టైం పడుతుంది అనమాట. దీని తర్వాత మనం టమాటీని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్లో నుంచి ఇలా వాటర్ వస్తుంది కదా, ఇంకొంచెం వాటర్ అడిగేంటి వరకు మనం దీన్ని ఉడికించాలన్నమాట. నెక్స్ట్ ఇందులో మనం టమాటీని యాడ్ చేసేసుకుంటున్నాము. ఇది గ్రేవీ కాబట్టి టమాటీని యాడ్ చేసుకుంటున్నాము ఎండింగ్లో. ఇప్పుడు చికెన్ అనేది మనం ఇంకా వాటర్ అయితే వేయలేదు, ఆ టమాటీలో ఉండే వాటర్ ఉంటుంది కదా, దానివల్ల ఇది మనకి ఇలా అవుతుంది. సో దీన్ని నేను మిక్స్ చేసేస్తాను. అన్నీ అయిన తర్వాత మనం అన్ని మసాలాలు అన్నీ వేయాలి. ఇప్పుడు ఈ వాటర్ బాగా వచ్చింది కదా, ఇప్పుడు మనం ఇందులోకి పసుపుని యాడ్ చేసుకుంటున్నాము. పసుపు అన్నమాట 1.5 స్పూన్ పసుపు వేసుకున్నారు. నెక్స్ట్ పసుపు వేసుకున్న తర్వాత మనం దీన్ని కొంచెం మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు పసుపు వేసిన తర్వాత నెక్స్ట్ మనం కారాన్ని యాడ్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ కర్రీ అనేది కొంచెం ఎల్లో కలర్లోకి మారిపోయింది. ఇప్పుడు కారం కూడా మనం యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు కారం కూడా వేసిన తర్వాత ఇది మంచిగా కుక్ అయింది కదా, ఇప్పుడు మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసుకుంటున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ డబ్బా ఇందులో మనం అరౌండ్ 1.5 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాం. ఫైనల్గా యాడ్ చేసుకుంటున్నాం కర్రీ కాబట్టి. అదే ఒకవేళ మనం ఫ్రై చేస్తే స్టార్టింగ్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తారు, ఎవరికి నచ్చిన విధంగా అలా వేస్తారనమాట. బట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము అనేది కొంచెం కారం అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత యాడ్ చేస్తున్నాము. దీన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని జస్ట్ కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం తగినంత వాటర్ని యాడ్ చేసుకుని, మరీ ఎక్కువ గ్రేవీ అయితే ఇంకా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇందులో వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత మనం తగినంత ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాము. అదే సాల్ట్ని యాడ్ చేస్తున్నాం. మీ దగ్గర ఉప్పు ఉంటే ఉప్పుని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మనం మంట అనేది హైలో పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ కర్రీ అనేది బాగా కుక్ అయిపోయింది కదా, గ్రేవీ అనేది. ఇప్పుడు ఫైనల్గా మనం వచ్చేసరికి ఇక్కడ చికెన్ మసాలా ప్యాకెట్ది మనం మసాలా యాడ్ చేసేసుకుంటున్నాం ఇందులో చికెన్ కర్రీలోకి. ఇందులోని చికెన్ మసాలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్ టచ్అప్ కింద మనం కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. కొత్తిమీర ఫైన్గా చాప్ చేసేసారు. స్టార్టింగ్లో కూడా మనకి ఉల్లిపాయలతోటి చేసేటప్పుడు కూడా మనం కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. మళ్ళీ ఎండింగ్లో కూడా కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఫైనల్గా కూడా మనం కొత్తిమీరని యాడ్ చేసుకున్నాం కదా, ఇంకొంచెం ఫ్లేవర్ కాస్త కొంచెం ఎక్కువగా ఉంటుంది అంతే అన్నమాట. ఇది ఒక 5 to 10 మినిట్స్ కూడా అవసరం లేదు. జస్ట్ ఒక 5 to 7 మినిట్స్ ఉంచితే మనకి గ్రేవీ అనేది కొంచెం థిక్గా దగ్గరికి అయిపోతుంది. అప్పుడు దీన్ని ఆఫ్ చేసేయడమే. సరికి చికెన్ గ్రేవీ అయితే దగ్గరికి అయిపోయింది. కొంచెం గ్రేవీ కొంచెం ఉంచాలి కాబట్టి మరీ ఎండింగ్ దగ్గర వరకు అవసరం లేదు. సో ఇదైతే చికెన్ కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడైతే చపాతీలు చేస్తున్నాను, కొన్ని అనమాట. కొన్ని చపాతీలు చిన్నవి అది ప్రిపేర్ చేసేస్తున్నాను. గోధుమ పిండి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అందులో.
అండ్ చికెన్ కూర కాబట్టి కన్ఫామ్గా చపాతీతో బాగుంటుంది టేస్ట్ అనేది. సో అందుకు చపాతీ చేస్తున్నాము. అండ్ షేప్ వచ్చేసరికి కూడా నాకు బాగానే వస్తుంది, అంత భయంకరంగా అయితే షేప్ రాదు. చిన్న చిన్న చపాతీ జస్ట్ ఫర్ హ్యాండ్స్కి వచ్చినంత అయితే నేను చేస్తాను. అంతే చెప్పాను కదా, హ్యాండ్ అంతా వస్తుంది అనమాట, కరెక్ట్గా హ్యాండ్. చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. చిన్న సైజు అనమాట, నేను చేసిందంటే ఇలా హ్యాండ్కి వస్తాయి అనమాట, హ్యాండ్ అంత సైజు. అప్పడాలంతా చిన్న చిన్న అప్పడాలాగా. ఉబ్బొచ్చాక అట్టినట్టే. అండ్ ఇప్పుడైతే నేను నైట్ స్కిన్ కేర్ రొటీన్ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు నా ఫేస్ మీద సన్ స్క్రీన్ లోషన్ మాత్రమే ఉంది. అది సో మైసెల్ వాటర్తో అయితే అంత త్వరగా రిమూవ్ కూడా అవ్వదు, ఎందుకంటే నేను టెంట్ది యూజ్ చేశాను. దీనికి మనం ఏదైనా ఆయిల్ బేస్డ్ మాత్రమే యూజ్ చేయాలి. సో అందుకు పారాషూట్ ఆయిల్ తోటి ఫేస్ అంతా రాసి జస్ట్ కాటన్తో రిమూవ్ చేసేస్తాను. కొంచెం ఆయిల్ అనమాట. సన్ స్క్రీన్ లోషన్ అనేది చాలా బాగా వదులుతుంది. డాక్టర్ కొంచెం థిక్గా ఇది ఉంటుంది అనమాట. ఎంతసేపు అప్లై చేసినా కూడా మనకి స్కిన్ మీద ఎక్కువసేపు ఉంటుంది ఈ సన్ స్క్రీన్ లోషన్ అనేది. సో అందుకు దీన్ని ఆయిల్ తోటి అప్లై చేశాను, రిమూవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్ కూడా నేను అప్లై చేశాను సన్ స్క్రీన్ లోషన్. సో ఇప్పుడు నెక్ కూడా ఇది రాస్తాను. అండ్ నేను ఇక్కడ కాజల్ కూడా అప్లై చేసుకున్నాను అనమాట మార్నింగ్. సో ఆ కాజల్ని కూడా రిమూవ్ చేసేస్తాను. మనకి ఇలా హ్యాండ్కి వచ్చేస్తుంది కాజలు. ఏదైనా ఆయిల్తో మీరు ఫేస్ డబుల్ క్లెన్సింగ్ చేస్తే ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కాటన్ ఉంది కదా, కాటన్తో నేను రిమూవ్ చేసేస్తాను ఇదంతా. ఇప్పుడైతే ఇది రిమూవ్ చేస్తాను అనమాట. చూసారు కదా, కాటన్లోని చాలా అంత సన్ స్క్రీన్ లోషన్ మొత్తం ఎంత డస్ట్ వచ్చిందనమాట. సో ఇప్పుడు నేను ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ నేను ఫేస్ వాష్ అనేది ఇది యూజ్ చేస్తున్నాను, సెటపిల్లో జెంటిల్ క్లెన్జర్ అనేది. సో ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకొని మీకు చూపిస్తాను. ఫేస్ వాష్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ యూజ్ చేస్తాను ఏంటంటే నైట్ టైం విటమిన్ సి 10% విటమిన్ సి సీరం అనమాట. ఇదే కంటిన్యూస్గా యూజ్ చేస్తున్నాను నేను. 3 months అవుతుంది ఇప్పటికి, 3rd బాటిల్ది. సో ఇది చాలా మనకి స్కిన్ మీద స్టిక్కీ అయిపోయినట్టు ఆయిల్ అయినట్టుగా అట్లా ఏముండదు. ఇది చాలా బాగుంటుంది, చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. జస్ట్ 3 drops వేసుకుంటే సరిపోతుంది ఫేస్కి. ఈ సిరం అయితే ఫేస్కి అప్లై చేస్తాను. నెక్స్ట్ మాయిశ్చరైజర్ రాయాలి. నా ఇప్పుడు ప్రెజెంట్ మాయిశ్చరైజర్ లేదు. ఈ సన్ స్క్రీన్ లోషన్ అయితే మిగిలిపోయింది అనమాట. ఇది మనకి మాయిశ్చరైజర్ కమ్ సన్ స్క్రీన్ లోషన్. ఇది నేను యూజ్ చేస్తున్నాను, ఇంకా కొంచెమే ఉంది, అది అయిపోయి అనేసి మార్నింగ్ వేరేది యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇది ఈ టైంలో యూజ్ చేసేస్తున్నాను. ఇది బాగానే ఉంటుంది, అంటే మనకి మాయిశ్చరైజర్ కమ్ సన్ స్క్రీన్ లోషన్ కింద వర్క్ చేస్తుంది, బాగుంటుంది అనమాట. సో ఇంత తీసుకున్నాను క్వాంటిటీ అనేది. సో మాయిశ్చరైజర్ అయితే అది సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ అనేది అయితే అప్లై చేస్తాను. ఇప్పుడు ఫైనల్గా వచ్చేసరికి వ్యాజ్లిన్ అనమాట లిప్కి. అలాగా వింటర్ కాబట్టి బాగా పగిలిపోతూ ఉంటుంది. సో అందుకని వ్యాజ్లిన్ యూజ్ చేస్తాను నేను. జస్ట్ తీసేసి రాసేయడమే అనమాట. మాయిశ్చరైజర్ కూడా అయితే అప్లై చేసేసాను, అయిపోయింది. నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. 3 steps తోటి చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నది నేను యూజ్ చేస్తాను అనమాట. ఇది కంటిన్యూ యూజ్ చేసి నా స్కిన్లో నేను డిఫరెన్సెస్ అని ఎక్కువగా చూశాను కంటిన్యూస్గా. అంటే మార్నింగ్ సన్ స్క్రీన్ లోషన్, ఈవినింగ్ వచ్చేటప్పటికి విటమిన్ సి సీరం, అలాగా నా డైలీ రొటీన్లో అది స్కిన్ కేర్ రొటీన్లో ఇంక్లూడ్ చేసిన దగ్గర నుంచి అయితే మంచి రిజల్ట్స్ అయితే నాకు వచ్చాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ నా డే మొత్తం బిజీ డే అంతా మొత్తం చూపించాను మీకు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మంచి కామెంట్స్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.